హలో గురు నమస్తే. లాస్ట్ వీడియోలో మనం మజిల్ బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మజిల్ బిల్డింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిది అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలో నేను మజిల్ బిల్డింగ్ ఫుడ్స్ ఏం తీసుకుంటే మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు నాన్ వెజ్ లో మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకున్నా, వెజ్ డైట్ లో మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకున్నా కూడా చాలా తేడా ఏముండదు గురు. రెండింటిలో కూడా సేమ్ ఇంచుమించు దగ్గర ఒకటే ఉంటాయి. నాన్ వెజ్ లోకి వచ్చేసరికి చికెన్, ఫిష్, రెడ్ మీట్ అనేది ఈ మూడు మెయిన్ అనమాట తినేది. హోల్ ఎగ్స్, ఇప్పుడు వెజ్ డైట్ లో కూడా కొంతమంది ఎగ్స్ తింటామంటారు, నాన్ వెజ్ డైట్ లో కూడా కంపల్సరీ ఎగ్స్ అనేది తింటారు. 4 ఐటమ్స్ మాత్రం తీసేస్తే మిగిలిన అన్ని వెజ్ వాళ్ళకు బాగా పనిచేసే డైట్స్. ఫస్ట్ వచ్చి హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, కినోవా, ఇవన్నీ హోల్ గ్రెయిన్స్ లో వస్తాయి. కాటేజ్ చీజ్, పీనట్ బటర్, నట్స్ అండ్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, ఇవన్నీ నట్స్ లోకే వస్తాయి. హోల్ వీట్ పాస్తా అనేసరికి 2 టైప్స్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయి, మీకు తెలుసు. స్వీట్ పాస్తా ఒకటి ఉంటుంది, మైదాతో చేసిన పాస్తా ఒకటి ఉంటుంది. మైదాని టోటల్ గా అవాయిడ్ చేసేయండి మజిల్ బిల్డింగ్ చేద్దాం అన్న ఉద్దేశం. కానీ అసలు మీరు మంచి హెల్దీ లైఫ్ స్టైల్లో అసలు మంచిగా బతకాలి, కొన్నాళ్ళు మంచిగా బతకాలి అని అనుకుంటే మైదాని, షుగర్ ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. లెంటిల్స్ అండ్ బీన్స్, కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ పప్పుల్ని లెంటిల్స్ అంటాం. తర్వాత బీన్స్ అనేది కిడ్నీ బీన్స్, ఇవన్నీ మనకి మంచి హెల్దీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇప్పుడు వెజ్ లోకి వచ్చేసరికి మనం ఎందుకంటే భయపడేది ప్రోటీన్ సోర్సెస్ గురించి వెతుక్కోవాల్సి వచ్చింది. అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, బట్ వాటితో పాటు కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ కార్బ్స్ తినడం వల్ల అది ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మీ మజిల్స్ లో ఫామ్ అయిపోయి ఫ్యాట్ అలాగా పేర్కొంటుంది అని చెప్పి వెజ్ డైట్ లోకి వచ్చేసరికి భయపడతారు. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే మనం ఒక మోడరేషన్ లో తిన్నాము అంటే ఏ డైట్ అయినా మంచిది, ఏ ఫుడ్ అయినా మంచిదే. మనం తినే ఫుడ్ లోనే ప్రతి దాంట్లోనూ మంచి హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ కార్బ్స్, ప్రోటీన్ అన్ని ఉంటాయి. కాకపోతే మనం ఎలా తింటున్నాము, వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకుని తింటున్నాము, ఎంత క్వాంటిటీలో తింటున్నాము, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఏదైనా సరే. తర్వాత బ్రౌన్ బ్రెడ్ కూడా చాలా మంచిది హెల్దీ కార్బ్స్ కోసం. డైరీ, టోన్ మిల్క్ అయితే మంచిది. దెన్ ఘీ, గ్రీక్ యోగర్ట్, పెరుగు, అన్ని మంచిది డైరీలో. ఇది కాల్షియం కూడా వచ్చింది. వైట్ రైస్, మనం ఎలాగో వైట్ రైస్ రెగ్యులర్ గా తింటాం కాబట్టి అది మజిల్ బిల్డింగ్ మంచి సోర్స్, ఎవరైనా సరే తినాల్సింది. స్వీట్ పొటాటోస్, క్యాలరీస్ తక్కువ ఉండి హెల్తీ కార్బ్స్ ప్రమోట్ చేస్తుంది. వర్కౌట్ కి ముందు స్వీట్ పొటాటోస్, వైట్ రైస్, కర్డ్ రైస్ ఇలాంటివి తిని వెళ్తే మంచిగా ప్రమోట్ అవుద్ది, మజిల్ కూడా మంచిగా పంప్ అవుద్ది. ట్రై చేయండి. గ్రీన్ పీస్, చిక్ పీస్. గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ అంటారు. పీస్ అనేసరికి శనగలు. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్ వచ్చేసరికి వీట్ హెల్దీ ఫ్యాట్ సోర్సెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్ ఆయిల్స్ ఒకటి, రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి అవాయిడ్ చేసి ఈ ఆయిల్స్ వాడడం వల్ల మన ఓవరాల్ హెల్త్ కి మనం వర్కౌట్ చేసినా చేయకపోయినా ఈ ఆయిల్స్ వాడడం చాలా మంచిది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, కానీ ఆయిల్ అనేది మనం తక్కువే తినాలి కాబట్టి ఈ ఆయిల్స్ తీసుకొని తక్కువ యూజ్ చేసుకోవడం మంచిదే కదా. మీరు అఫోర్డ్ చేయగలను అనుకుంటే ఒక మంచి వే ప్రోటీన్ తీసుకోండి. వే ప్రోటీన్ అనేది ఏంటంటే మనం తీసుకుంటున్న ఈ ఓవరాల్ ఫుడ్స్ తో మనకి కనుక ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిపోకపోతే ఒక మంచి వే ప్రోటీన్ తీసుకొని యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. నువ్వు మజిల్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే పన్నీర్, టోఫు ఇవన్నీ బాగా హెల్ప్ఫుల్ సోర్సెస్ అనమాట. ఫుడ్స్ అన్ని నీకు మంచిగా ప్రమోట్ చేస్తాయి మజిల్ బిల్డింగ్ కి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ అయిందంటే మీరు కూడా సేవ్ చేసుకోండి.